అనుక్షణం ప్రజల పక్షం ఐడెంటిఫై న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మదనపల్లి పట్టణం స్థానిక రామారావు కాలనీలో బాబూజీ మున్సిపల్ పాఠశాలలో గతంలో పనిచేస్తూ అధికారులు బదిలీ చేసిన హెడ్ మాస్టర్ రఘుతో పాటు గతంలో పనిచేసిన ఉపాధ్యాయులే మళ్లీ మాకు కావాలంటూ రామారావు కాలనీకి చెందిన మహిళలు శనివారం మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు మొరపెట్టుకున్నారు. గతంలో 4 సంవత్సరాలుగా పనిచేస్తున్న హెడ్ మాస్టర్ పిల్లల విద్యాభ్యాసం భద్రత పట్ల చాలా జాగ్రత్తలు తీసుకునేవారని, వారిని అధికారులు బదిలీ చేయడం జీర్ణించుకోలేని విద్యార్థుల తల్లిదండ్రులు గతంలో పనిచేసిన హెడ్ మాస్టర్ ఉపాధ్యాయులకు కావాలంటూ మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషాకు మొరపెట్టుకున్నారు. పై స్పందించిన ఎమ్మెల్యే డిప్యూటీ ఉప విద్యాశాఖ అధికారితో మాట్లాడి సాధారణ బదిలీలో భాగంగా బాపూజీ మున్సిపల్ హై స్కూల్లో పనిచేస్తున్న వారిని బయట ప్రాంతాలకు బదిలీ చేయడం విద్యార్థుల తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని, గతంలో పనిచేస్తున్న వారిని తిరిగి బాపూజీ మున్సిపల్ హై స్కూల్లో విధులను నిర్వర్తించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. సమ్మతించిన విద్యార్థుల తల్లిదండ్రులు మంగళవారం పాఠశాలలో జరిగే సమావేశంలో గతంలో పనిచేసిన సిబ్బంది ఇదే పాఠశాలలో పనిచేసేందుకు సమ్మతించడంతో హర్షం వ్యక్తం చేశారు. స్కూల్ దగ్గర విజిట్ పంపిస్తామన్నారు, వచ్చి అక్కడే కూర్చొని మీకు మా ప్రాబ్లం సాల్వ్ చేస్తామని చెప్పినారు సార్. థ్యాంక్ యూ సార్. చాలా మా స్కూల్ చాలా ఇంప్రూవ్ అయింది ఆ సార్ ఉన్న వల్ల. పిల్లలు సార్ పేరు రఘు సార్ కానీ ఆ సార్ ఉన్నప్పుడు చాలా భయంతో పిల్లలు కానీ ఆడవాళ్ళు కానీ మగ పిల్లలు కానీ ప్రతి ఒక్కరు చాలా భయంతో ఉన్నారు. ఇప్పుడు అందరూ ఆ సార్ లేరనడానికి అందరూ హ్యాపీ అయ్యి వాళ్ళ కటింగ్లు వాళ్ళు అంతా వేస్ట్ అయిపోతారు. పిల్లలందరూ ఫ్యూచర్ అంతా వేస్ట్ అయిపోతారు. పిల్లలు ఆడపిల్లలు కానీ బాగుంటుంది సార్. సార్ ఉన్నాడు కాబట్టి ఇంప్రూవ్ చాలా. ఆడపిల్లలకి సేఫ్ ఉంది, టీచింగ్ బాగుంది. ఇప్పుడు స్కూల్ చేసుకునే వాళ్ళు ఉంటారు, ఇంటి దగ్గర ఉండే వాళ్ళు ఉంటారు సార్. ప్రతి ఒక్కరు అడిగి చూసి విచారించే ఇది ఉండదు. సార్ ఉంటే ధైర్యము, ఆడపిల్లలకి సేఫ్. అందుకే ముందు ఉన్న టీచర్లు అందరూ వాళ్ళే కావాలని ఎందుకంటే లేడీస్ ఇక డీటెయిల్స్ చూస్తే నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యే షాజహాన్ బాషా శనివారం మదనపల్లి నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ అధికారులతో స్థానిక ఎన్వీఆర్ కళ్యాణ మండపంలో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ కమిషనర్ ప్రమీల, మదనపల్లి తహసీల్దార్ రమాదేవి, నిమ్మనపల్లి తహసీల్దార్ బాలాజీ, రామసముద్రం తహసీల్దార్ శ్రీనివాసులు, మదనపల్లి ఎంపీడీఓ భానుప్రసాద్ సాలట అధ్యక్షతన అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలని, నియోజకవర్గ ప్రజలకు సేవలు అందిస్తూ ప్రగతిని సాధించాలని పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగం, విద్యారంగానికి పెద్దపీట వేస్తూ అధికారులను బాధ్యతాయుతంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించే ఉద్యోగులు ఇతర ప్రాంతాలకు బదిలీ చేసుకుని వెళ్లవచ్చునని హెచ్చరించారు. వర్షాకాలంలో 1,00,000 చెట్లను నాటేందుకు చర్యలు చేపట్టాలని, సామాజిక అడవుల పెంపకం అధికారికి సూచించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులతో పాటు తెలుగుదేశం నాయకులు నాదెళ్ల విద్యాసాగర్, ఆర్ఆర్ వీధి బాబా, ఈశ్వరమ్మ కాలనీ, చంద్రశేఖర్ నాయుడు, పులి స్వరూప్, జైభీం భాస్కర్, నాగూర్వల్లి, గిరీష్, శంషేర్, మోడం సిద్దప్ప, రఘుపతి నాయుడు, కమలమరి కృష్ణ, సర్పంచ్ ప్రభాకర్, ఆర్జే వెంకటేష్, రామ్మూర్తి నాయుడు, జయచంద్ర, బాలామణి శేఖర్, జేసీబీ వేణు, పెంచుపాడు స్వామి, జేవి రమణ, చిప్పిలి గురు, జీవి నాయుడు, జేసీపీ ఈశ్వర్ నాయుడు, వేంపల్లి సోమశేఖర్ నాయుడు, ఎమ్మెల్యే పిఏ కాజా, సల్మా పూలకుంట్ల హరి, బాలు, ఎర్రబల్లి వెంకటరమణారెడ్డి, పురుషోత్తం రెడ్డి రాయల్, రాజేష్, నిమ్మనపల్లి రామసముద్రం మండలాల నుండి పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. ఏ ఏరియాలో అయితే అవసరం ఉంటుందో అక్కడ
అప్పుడప్పుడు ప్లేసెస్ మనకి ఒక 22 క్రోర్స్ వరకు అవసరం ఉంటుంది సార్. అవన్నీ కూడా ఒకసారి మనం జియాలజిస్ట్తో మాట్లాడి ఎలక్ట్రిసిటీ కనెక్షన్స్ వాళ్ళు మనకి ఎవరైనా కదా ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కోసం దీంట్లో అడిగితే తక్షణం వాళ్ళకు ఫార్మర్స్కి ఎలక్ట్రిసిటీ ఇవ్వాలి. ఇదే కాకుండా పంచాయతీలో ఏమైనా సంబంధిత పంచాయతీలో ఉన్న ఎంపీడీఓస్ గారు కానీ పంచాయతీ సెక్రటరీస్ కానీ బోర్డు రిలీజ్ చేస్తే మీరు ఎస్టిమేషన్ ఫార్వర్డ్ చేసేలా. కాకపోతే పవర్ సప్లై మాత్రం ఇమీడియట్ 24 అవర్స్లో బోర్డు రిలీజ్ చేసిన 24 అవర్స్లో పవర్ సప్లై ఇవ్వాలి. ఇవన్నీ డిపార్ట్మెంట్ పబ్లిక్ కోఆర్డినేషన్ కోసం, బెటర్ అడ్మినిస్ట్రేషన్ కోసం ఉన్నాయి. అంత తప్ప ఏ రాజకీయ నాయకుడు నాకో నా పిల్లలకో నా వారసులకో పనిచేయడానికి కాదు. ఇది పబ్లిక్ కోసం మనం పనిచేయాలా, కోర్టుకి బాధ్యతగా ఉండాలా, ఫుల్ ఫ్లెడ్జ్గా మనం ఒక గుడ్ అడ్మినిస్ట్రేషన్ కల్పించాలా. ఎవరు కూడా మనకి ఏ మాట చెప్పేటట్టు మనం పెట్టుకోకూడదు. కొంతమంది గ్రివెన్స్లో వచ్చి కొంచెం కోపంగా మాట్లాడచ్చు, ఎక్కువగా మాట్లాడచ్చు, దానికి తప్పుగా తీసుకోకూడదు. ఫస్ట్ మనము ఆయన ప్లే ఏముంది, ఆయన గ్రివెన్స్ ఏముంది వినాలి. విని దానికి సంబంధిత డిపార్ట్మెంట్కి ఫార్వర్డ్ చేసి ఎట్టి పరిస్థితుల్లో పరిష్కారం మార్గంలో పెట్టాలి. మున్సిపల్ శాఖ కమిషనర్ ఒకసారి రెడీ చేయండి. ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి శానిటేషన్ డిపార్ట్మెంట్ రెండు కూడా చాలా అవసరం ఉంది. నేను ఈగా మాట్లాడతాము దీని గురించి. అదే కాకుండా ఇరిగేషన్, ఎస్పెషల్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు సిటిఎం చెరువు 590 ఎకరాలు ఉంది. మనం దానికి వాల్ ఫ్రూట్లో పనిచేయబోతున్నాం. ఎట్టి పరిస్థితుల్లో దానికి ఎన్క్రోచర్స్ అంతా నేను మున్సిపల్ మన రెవెన్యూ తహసీల్దార్ గారికి, ఆర్డీఓ గారికి అంతా కోఆర్డినేట్ చేస్తాము. దాంట్లో ఎవరైనా ల్యాండ్ గ్రాబర్స్ ఉంటాయి వాళ్ళందరి మీద క్రిమినల్ కేసులు వస్తాయి, వాళ్ళకి సరైనది. ఇదే కాకుండా హౌసింగ్, డీకేపల్లి, కోళ్లపల్లి, అంశంపేట, ఇంకా చాలా కాలనీస్లో చాలా ప్లాట్స్ గ్రాబ్ అయిపోయి. ఇప్పుడు మీరు ప్రతి ప్లాట్ మీరు సర్వే చేయాలి. బెనిఫిషరీస్ వాళ్ళే ఉండాలి, ఇలా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఉండాలి. ఎవరైనా వాళ్ళని బయటకిచ్చి ఎవరైనా వాళ్ళ ల్యాండ్ గ్రాబ్ చేశారా, అక్కడ ఏం జరిగింది చూడాలి. ఇదే కాకుండా ఆర్డబ్ల్యూఎస్ పూర్తి స్థాయిగా పనిచేయాలి. గ్రామాల్లో ఎక్కడ కూడా కానీ వాటర్ సోర్సెస్ నీళ్లు లేవని కంప్లైంట్ రాదు. మీరు మీకు సంబంధించిన మీ డిఈ గారికి మాట్లాడి ఎన్ని బోర్లు పోవాలో మీరు ఎస్టిమేషన్స్ తయారు చేసి మీకు సంబంధిత ఎంపీడీఓ గారి ద్వారా నాకు ఫార్వర్డ్ చేయండి. లేదా మీరే వచ్చి నాకు మాట్లాడచ్చు. ఏ అధికారికి నాకు మాట్లాడడానికి ఏం ఆక్షేపణ లేదు. మీరు ఎప్పుడు కానీ పబ్లిక్ నీడ్లో, పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఎప్పుడైనా మీరు నన్ను మాట్లాడచ్చు, మీరు నాకు కాల్ చేయొచ్చు. బట్ ఎక్కడికక్కడ ఇష్యూస్కి సార్ట్అవుట్ చేయాలి. ఇష్యూస్కి పెండింగ్ పెట్టి దాన్ని ఏం చేస్తే దయచేసి దానికి డిపార్ట్మెంటల్గా యాక్షన్స్ నేను అర్థం చేసుకో. నేను ఇప్పుడు ముందులాగా వాళ్ళ పోలా వీళ్ళ పోలా లేదు. మీరు ప్రజల కోసం మీరు ఉన్నారు. ఒక మంచి అడ్మినిస్ట్రేషన్ కోసం మనం అందరం కలిసి ఉన్నాం. మనం అదే ధ్యేయంగా పనిచేయాలి అంతే. అదే మీకు రెండో మాట లేదు. ఇప్పుడు ప్రతి ఇంటికి మదనపల్లి టౌన్లో ఒక చెట్టు ఇవ్వాలా, గ్రామాల్లో చెట్లు ఇవ్వాలా, స్కూల్ పరిసర ప్రాంతాల్లో చెట్లు ఇవ్వాలి, మొక్కలు నాటాలా. సీమాంధ్ర డ్రగ్ డీలర్స్ అసోసియేషన్ స్టేట్ జాయింట్ సెక్రటరీ ఎం సత్యప్రసాద్ డి ఫార్మసీ ఆధ్వర్యంలో శనివారం మదనపల్లి పట్టణం గాంధీ రోడ్ లోని సత్యనారాయణ మెడికల్ స్టోర్ లో N95 యూట్యూబ్ ఛానల్ అధినేత నక్కంటి మోహన్ జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు కృష్ణప్ప, సాంబా, మాల మహనాడు నాయకులు గుండా మనోహర్, యమల చంద్రయ్య, యువజ్ ఖాన్, హుసేన్ తదితరులు పాల్గొన్నారు. మండలానికి చెందిన ముద్దులవారపల్లి గ్రామానికి చెందిన ఒక రైతు కుటుంబంలో జన్మించిన నాగులమ్మ మునస్వామి దంపతుల కుమారుడు మదనపల్లిలో స్థిరపడి ఈనాడు పేపర్లో పనిచేస్తూ ప్రజల అభిమానాన్ని సంపాదించుకుని అంచెలంచెలుగా ఎదిగి N95 న్యూస్ ఛానల్ ప్రారంభించి ప్రజాపథంలో ముందుకు పోతున్న మన నక్కింటి మోహన్ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈరోజు మన గాంధీ రోడ్లోని సత్యనారాయణ మెడికల్స్లో నక్కింటి మోహన్ గారి పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిపాము. ముఖ్య అతిథులుగా సిపిఐ నాయకులు కృష్ణప్ప గారు, సాంబన్న గారు, అరుణన్న గారు, మళ్ళా మాలమహానాడు నాయకులు గుండా మనోహర్ గారు, చంద్రాన్న గారు వచ్చి
ఈ కార్యక్రమం విజయవంతం చేశారు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకొని నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని మా మిత్రుడు నక్కింటి మోహన్ గారిని కోరుతున్నాను. బోయల నామకరణంతోనే పిలువబడుతున్న ప్రఖ్యాత బోయకొండ అమ్మవారి ఆలయ కమిటీ నిర్వహణ బాధ్యతలు మాత్రం ఇంతవరకు తమ సామాజిక వర్గానికి ఇవ్వకపోవడం అత్యంత దారుణమైన విషయమని విఆర్ఎస్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పొదల నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు. పొదల నరసింహులు శనివారం ఛానల్ తో ప్రత్యేకంగా మాట్లాడారు. పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల పరిధిలో వెలిసిన ఎంతో ప్రాశస్త్యం కలిగిన బోయకొండ గంగమ్మ దర్శనం కోసం 3 రాష్ట్రాల నుంచి భక్తులు వస్తుంటారు. ఇక్కడ మొదటి పూజ సైతం అనాదిగా బోయలే చేయడం ఆనవాయితీగా వస్తుంది. అయితే దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతూ భక్తుల కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లిగా బోయకొండ అమ్మవారు దేదీప్యమానంగా భక్తులను ఆకర్షిస్తున్నారు. అంతటి మహాచరిత్ర కలిగిన బోయకొండ ఆలయ కమిటీ చైర్మన్ పదవి బోయలకు కేటాయించి అమ్మవారికి సేవ చేసే భాగ్యం కల్పించాలని అనేక ఏళ్లుగా పాలక ప్రభుత్వాలను కోరుతున్నా స్పందించకపోగా అగ్రవర్ణాలకు కట్టబెడుతూ బోయలను చిన్నచూపు చూస్తున్నారని పొదల నరసింహులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బోయ సామాజిక వర్గానికి చెందిన గంపల గంగరాజు ఆలయ అభివృద్ధికి ఎంతో పాటుపడ్డారని గుర్తు చేశారు. ఆలయ కమిటీ మెంబర్ గాను గంగరాజు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారన్నారు. తమ కులానికి చెందిన అన్ని అర్హతలు కలిగిన గంపల గంగరాజును ఆలయ కమిటీ చైర్మన్ గా నియమించాలని పొదల మీడియా ముఖంగా మరోమారు విన్నవించారు. అదేవిధంగా అనేక ఉద్యమాలు సైతం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పట్టించుకోకుండా అనేక కుల సంఘాలకు అయితే ఇవ్వడం జరుగుతూ ఉంది. అగ్ర కులాలు అయితే అనుభవించి మళ్ళా తిరిగి మళ్ళా చైర్మన్ పదవి వాళ్ళకి ఇస్తున్నారు. దయచేసి ఈసారి చౌడేపల్లి మండలంలో శ్రీ బోయకొండ గంగమ్మ గారి ఆలయ చైర్మన్గా అక్కడ కాగిత పంచాయతీలో గంపల గంగరాజు అనే వ్యక్తి మా కుటుంబము దేవస్థానంలో నిజంగా ఎన్నో సేవ చేయడం జరిగింది. గంపల గంగరాజన్న గారు ఆల్రెడీ వాళ్ళ నాన్న కూడా బోయకొండలో నెమ్మదిగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా గంగరాజన్ కూడా రెండు తూర్లు నెమ్మదిగా పనిచేయడం జరిగింది. దేవుని సేవ అంత చేస్తుంటే కూడా అదేవిధంగా గ్రామ అభివృద్ధి అయితేమి, పంచాయతీ అభివృద్ధి అయితేమి, మండల అభివృద్ధి అయితేమి, బోయకొండ గంగమ్మ దేవస్థానం గారి అభివృద్ధి అయితేమి అన్నిటికీ సహకరిస్తూ ఆ కుటుంబము ఎంతో సేవ చేస్తుంది బోయకొండ గంగమ్మ తల్లికి. అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో ఆల్రెడీ ఇంతకు ముందే 2 సార్లు సర్పంచ్గా ఆ కుటుంబంలో నుండి వచ్చారు, సర్పంచ్లు చేశారు. కానీ ఇంతకు ఆ సర్పంచ్ని ఆ కుటుంబాన్ని ఇంతకు పట్టించుకోవడం లేదు ఏ పార్టీ వచ్చినా. అదేవిధంగా మన వైఎస్ఆర్ పార్టీ గెలిచినప్పుడు కూడా ఎన్నోసార్లు మేము ఉద్యమాలు చేసి గత 8 పత్రాలు అందరికీ అందజేయడం జరిగింది. అదేవిధంగా పుంగనూరులో పాదయాత్ర చేసి పాదయాత్ర నుండి బోయకొండూరుకు పాదయాత్ర చేయడం జరిగింది. అదేవిధంగా విలయ దీక్షలు అయితే చేయడం, అదేవిధంగా ఆమరణ దీక్షలు చేసినాం. అదేవిధంగా ఎన్నో ఉద్యమాలు చేస్తూ బోయలకు గంగమ్మ చైర్మన్ ఆలయ చైర్మన్ కావాలని చెప్పి ఎన్నోసార్లు పోరాటం జరిగింది. కానీ ఇంతవరకు బోయలు పట్టించుకున్న నాదే లేడు. పేరుకేమో బోయకొండ గంగమ్మ ఉంది కానీ అక్కడ అనుభవించేది అగ్రకులాలు తప్ప బోయలు ఎప్పుడూ అనుభవించలేదు. మేము మా అమ్మవారిని మా తల్లిని మేము సేవ చేసుకోవాలని మేము అడుగుతామే కానీ పట్టించుకుని నాదు లేకుండా పోతారు. అదేవిధంగా ఆ కుటుంబము కాగిత పంచాయతీ ఉన్న గంపల గంగరాజన్నకు ఖచ్చితంగా ఈసారి బోయకొండ చైర్మన్ పదవి ఇవ్వాల్సిందే అని చెప్పి వాల్మీకి రిజర్వ్ సాధించడం తరఫున డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఆ పుంగనూరు నియోజకవర్గంలో ఉన్న ఎస్సీలు అయితేమి, ఎస్టీలు అయితేమి, బీసీలు అయితేమి పుంగనూరుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాకూడదని టీడీపీ నాయకులు రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. పొన్నూరులో పెద్దిరెడ్డి పర్యటన శనివారం ఉదయం 10:30 గంటలకు జరుగుతుందని వైసీపీ నాయకులు శుక్రవారం ఒక పట్టణంలో తెలిపిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న పుంగనూరుకు చెందిన టీడీపీ నాయకులు పుంగనూరుకు పెద్దిరెడ్డి రాకూడదు, పెద్దిరెడ్డి గోబ్యాక్ అంటూ రోడ్డుపైన బైఠాయించి నినాదాలు చేశారు. అలాగే పుంగనూరు పట్టణ రూరల్ ప్రజలకు ఈరోజు శుభాభి వందనాలు. ఎందుకనగా ఈరోజు తొలి రోజే వాళ్ళ ప్రోగ్రామ్ సక్సెస్ లేకుండా చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు. ఎందుకంటే గత సంవత్సరంలో చూశారు గౌరవనీయమైనటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని, ఇక్కడున్న కార్యకర్తలైతేమి, ఎమ్మెల్యే గారు అయితేనేమి, వాళ్ళ అనుచరులు అయితేమి ప్రతి ఒక్కరూ ఆయనని పుంగనూరుకు వస్తుండగా అడ్డుకొని ఆయన మీద కేసులు పెట్టి, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మీద కేసులు పెట్టి చాలా బాధ పెట్టడం జరిగింది. కావున కనీసం ఇంచుమించు 75 రోజుల నుండి 100 రోజులు కూడా ఇక్కడ ఉండే కార్యకర్తలు చాలా మానసిక క్షోభకి గురైనారు. కావున ఈరోజు ఆ మానసిక క్షోభ ఏమంటే మీరు తెలుసుకునేదానికి మేము ఈరోజు పుంగనూరు పట్టణంలో మేము ఈ గోబ్యాక్ నినాదాలు చేస్తూ పెద్దడిని రాకుండా అడ్డుకోవడానికి మా కార్యకర్తల తరఫున ఇక్కడ ఎమ్మెల్యే గారు పుంగనూరు రావాలని మాకు ఇంటిమేషన్ వచ్చింది, వస్తారంటే
మాకు ఆయన మీద ఎటువంటి కసి లేదు. కాకపోతే చంద్రబాబు నాయుడు గారు 14 ఏళ్ళు సీఎం అని చేసి కుప్పానికి వెళ్తుంటే చంద్రబాబు నాయుడు గారిని అడ్డుకున్నారు. కుప్పంలోకి రానియకుండా అడ్డుకున్నారు. పుంగనూరులో రూట్ మ్యాప్ లేదని చెప్పి బైపాస్ ఇంటి చంద్రబాబు నాయుడు గారు పోతా ఉంటే పుంగనూరులోకి వస్తారని చెప్పి వాళ్ళ కార్యకర్తలను రెచ్చగొట్టి పుంగనూరులోకి రానియకుండా అక్రమంగా అనవసరంగా తెలుగుదేశం కార్యకర్తల పైన దాదాపు 500 మంది పైన కేసులు పెట్టించి దాదాపు 10,000 మంది పరారైపోయినారు పాపం భయపడి ఈ పోలీసు వాళ్ళు టార్చర్ తట్టుకోలేక. దానికోసమని ఈ రోజు నువ్వు ఏం అర్హత పెట్టుకొని పుంగనూరులోకి వస్తావు అని చెప్పి ప్రశ్నించడానికే మేము ఇక్కడ ఉన్నాం. ఆయన వస్తే ఖచ్చితంగా అడ్డుకుంటాం. అడ్డుకోకుండా పోయే సమస్య లేదు. చంద్రబాబు నాయుడు గారిని ఎన్నిసార్లు కుప్పంలో అడ్డుకున్నారు. మీ కుప్పానికైతే తెలుగుదేశం శ్రేణులు రోడ్ల మీదకి రావడానికి కారణం వైఎస్ఆర్సీపీ నాయకులు. ఈ ఉదయం ఎంపీపీ భాస్కర్ రెడ్డి, మాజీ ముడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్ గారి అనుచరులు ఫోక్ డాన్స్, ఏం డాన్స్ అదే జానపద ఫోక్ డాన్స్ కొండేటి నాగభూషణ అనుచరులు అంబేద్కర్ విగ్రహం దగ్గర నిలబడి ఎవరు వస్తారా రాండ్రా నా కొడకల్లారా, మా పెద్ద ఆయన వస్తున్నాడు, మీ అంతు తేలుస్తాడు అని చెప్పి బహిరంగ మా వాళ్ళని రెచ్చగొట్టడంతో ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. అయ్యా, ప్రజాస్వామ్యం ఇది, ఎన్నికలు అయిపోయినాయి, ప్రజలకు సేవ చేసే కార్యక్రమం ఏమైనా చూద్దాము. మా కార్యకర్తలు కొంతమంది నిన్నటి రోజు మాన్య ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చిన మాటకు కట్టుబడి 4వసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, మంత్రి మండలికి శుభాకాంక్షలు తెలియజేసిన వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు. వాల్మీకి సంఘం రాష్ట్ర కార్యాలయంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు వాల్మీకి సంఘం ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్కు 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించి 4వసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నారా చంద్రబాబు నాయుడుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, మంత్రులకు, ఎమ్మెల్యే, ఎంపీలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అప్పుల ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్ది విద్య, వైద్యం, ఉపాధి, భద్రత, మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేయాలని అభిలషించారు. వాల్మీకి ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానాన్ని కల్పించాలని కోరారు. వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని సంఘం నేతలు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో చిత్తూరు జిల్లా అధ్యక్షుడు బొమ్మనపల్లి లక్ష్మణ, మదనపల్లి అధ్యక్షుడు వలసల మంజునాథ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సద్దల జయసింహ, సీనియర్ నాయకులు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నూతనంగా నిర్మితమైనటువంటి ప్రభుత్వం విద్య, వైద్యం, ఉపాధి, ఆరోగ్యం, భద్రత, మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేస్తూ భావితరాల బిడ్డల భవిష్యత్తుకు పూలబాట వేయాలని, ఆంధ్రప్రదేశ్లో 67 సంవత్సరాలుగా వాల్మీకులు కోల్పోయినటువంటి ఎస్టీ పునరుద్ధరణకు సహాయ సహకారాలు అందించి ఇటు రాష్ట్రంలో 2 సార్లు ఏకగ్రీవంగా బిల్లును పాస్ చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. కావున మరి కేంద్ర ప్రభుత్వానికి మన ఆంధ్రప్రదేశ్ నుంచి 16 మంది తెలుగుదేశం ఎంపీలు, మరి 2 జనసేన ఎంపీలు కీలకం కాబట్టి మరి నరేంద్ర మోడీ గారు గతంలో ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకుని వాల్మీకుల ఎస్టీ పునరుద్ధరణ చేసి వాల్మీకులకు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చాలని, మరి అదే విధంగానే ఆంధ్రప్రదేశ్లో పూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరోగ్య కవితాశేఖం వందే వాల్మీకి కోకిలం. ముందుగా రామాయణం రచించిన మహాదికవికి పాదాభివందనాలు చేస్తూ, నా పేరు సద్దల జయసింహ, వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ముఖ్య కార్యక్రమం ఏమంటే, శ్రీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడంతో వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ కుటుంబం తరపున అందరి తరపున ఆయనకు మేము శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే మాన్యం శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినందుకు ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ వాల్మీకి సంఘం తరఫున
నా పేరు బొమ్మనపల్లి లక్ష్మణ, చిత్తూరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారికి ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అదేవిధంగా మా వాల్మీకులు ఎన్నో ఏళ్ళుగా పోరాడుతున్నారు ఎస్టీ కోసము. వాళ్ళని నమస్కారం. వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో కొత్త ప్రభుత్వానికి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఆంధ్రప్రదేశ్ వాల్మీకి సంఘం సభ్యులు అందరి తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మిగిలినటువంటి ఎమ్మెల్యేలకు అందరికీ కూడా శుభాకాంక్షలు అంగళ్ళు సమీపంలోని ప్రముఖ ఇంజనీరింగ్ కళాశాల మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మదనపల్లెలోని మెకానికల్ ఇంజనీరింగ్ విభాగం వారు స్కిల్ డెవలప్మెంట్ పై విద్యార్థులకు అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రవీణ్ కుమార్, రీజనల్ లీడ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ నాస్కాం పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి ప్రస్తుతం ఉన్న టెక్నాలజీపై నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని, దానికి సరియగు శిక్షణను తీసుకోవాలని ఆయన అన్నారు. ప్రస్తుతం ఉన్న ఐటీ కంపెనీలు నియామకాలు చేయడానికి ఈ స్కిల్స్ పై ప్రాధాన్యతను చూస్తున్నారని ఆయన అన్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మరియు నాస్కామ్ వారు సంయుక్తంగా ఫ్యూచర్ స్కిల్స్ విత్ ఫ్రైమ్ అను కార్యక్రమంతో విద్యార్థులలో నైపుణ్యాలను దేశవ్యాప్తంగా పెంపొందించుటకు అవకాశం కల్పిస్తున్నదని, ఈ శిక్షణలో సర్టిఫికెట్స్ కూడా విద్యార్థులకు అందజేస్తారని, ఈ సదవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ రామనాథన్, విభాగాధిపతులు, అధ్యాపకులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.